ఎంతసేపు ఎలక్షన్స్ ముందు అడ్డగోలు హామీలు ఇచ్చేస్తారు, మళ్ళా అధికారంలోకి వచ్చిన వాటిని తీర్చే నాదుడు ఎవ్వరు ఉండరు, జనాలను పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఎలక్షన్ల ముందు జనాలందరూ కూడా మంచిగా దేవుళ్ళ లెక్క ఇట్లా మంచిగా ఒక బంగారు హుండి లెక్క కనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఎలక్షన్లు అయినాక ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక ఇల్లు గడప కూడా దాటనియరు, అలా అసలు లోపలికి కూడా రానియరు. అట్లా ట్రీట్ చేస్తారు కొంతమంది నాయకులు అయితే నిజంగా. మరి వాళ్ళకు ఆ అహంకారం ఎందుకు వచ్చేస్తుందో, మరి పైసల్ని యూస్ వస్తుందా లేదా పవర్ని యూస్ వస్తుందా? పాలిటిక్స్ లోకి వచ్చేంతసేపు కార్పొరేటర్ అయినాక ఎమ్మెల్యేలు అయినాక మంత్రి కావాలనిపిస్తుంది, మంత్రి పదవులు ఉన్నంతసేపు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనిపిస్తుంది వీళ్ళకు. కానీ ఇంతసేపు వాళ్ళ లాభాల కోసం చూసుకుంటారు, కానీ వీళ్ళకు ఎప్పుడు కూడా ప్రజలకు అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఇలా ఆలోచించారు. మరి నిజంగా అసలు మన పాలిటిక్స్ అంటే ఇవేనా? ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు అయితే వాళ్ళకు అసలు హిస్టరీ అనేది తెలియదు, మన చారిత్రక విషయాలు తెలియదు, వందే మాత్రం ఎట్లా వాడాలో తెలియదు, జనగణమన వాడడం తెలియదు, బుక్లలో చూసి కూడా తప్పు వాడుతూ ఉంటారు.